యాక్ట్రెస్ ప్రత్యూష చనిపోయి 22 ఏళ్ళు అవుతున్న కొద్దీ ఇప్పటికీ కూడా తనకి న్యాయం జరగలేదు అని చెప్పి వాళ్ళ మదర్ పోరాడుతున్న తీరు మనం చూస్తున్నాము. అయితే నిన్న కూడా కోర్టుకి సంబంధించి ఒక తీర్పుని రిజర్వ్ పెట్టడం కూడా జరిగింది. అయితే సిద్ధార్థ్ రెడ్డి ఇటువంటి రేప్ జరిగింది లేకపోతే గ్యాంగ్ రేప్ జరిగిందని ఏదైతే వాళ్ళ మదర్ చెప్తూ ఉన్నారో అటువంటి గ్యాంగ్ రేప్ ఏది కూడా జరగలేదు అని చెప్పి కోర్టు ఒక నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఇదే కాకుండా సిద్ధార్థ్కి సంబంధించి కూడా ఇద్దరు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినందువల్ల దానికి సంబంధించిన తీర్పు ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇద్దరికి ప్రేరేపించినప్పుడు ఇటు సిద్ధార్థ్ రెడ్డికి సంబంధించి పురుగుల మందు తను తాగడమే కాకుండా ప్రత్యూషకి తాగించడం వల్ల అందులో డోసెస్ ఎక్కువ అవ్వడం వల్ల తను చనిపోయింది. ఎటువంటి రేప్ జరగలేదు అని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడింది వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్, ఈరోజు మళ్ళీ చనిపోయి 22 ఏళ్ళు అవుతోంది. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ మదరు రేప్ జరిగింది. సో ఇంతమంది ఉన్నారు ఇందులోని అని చెప్పి ఆవిడ ప్రతిసారి కూడా బయటకు చెప్తూనే ఉన్నారు. సో దీనిపైన ఇప్పటికీ కూడా కోర్టు కానీ లేకపోతే డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా తగిన చర్యలు తీసుకోవట్లేదు. ఎవరు నా బిడ్డని ఈ విధంగా చేశారో ఇప్పటికీ కూడా చెప్పట్లేదు. దొరికిన సిద్ధార్థ్ రెడ్డి తను అంటే ఇంతకుముందు వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. అండ్ ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే ప్రేరేపించినందుకు అంటే సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించినందుకు కారణంగా ఇప్పుడు ఏదైతే కేసుకి సంబంధించి రిజర్వ్లో పెట్టడం జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు మరొకసారి తెరపైకి రావడం వల్ల? అంటే నేను జడ్జిమెంట్ మీద నేను మాట్లాడిన కానివ్వండి, 2002లో ఈ కేసు చాలా సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఆ అమ్మాయితో పాటు ఈ అబ్బాయే కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. ఆ అమ్మాయిని అంటే శారీరకంగా హింసించారు. తర్వాత సూసైడల్ ఇది జరిగింది. ఇప్పుడు తాగితే ఇద్దరు చచ్చిపోవాలి. ఒకళ్ళే ఎలా చనిపోతారు, ఒకళ్ళు ఎలా బతుకుతారు అనేది ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పటికీ ఉంది. కాబట్టి తల్లిగా ఆవిడ ఆవేదన మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అతనికి మధ్యలో శిక్ష తగ్గించారు. 2006లో వాళ్ళు మళ్ళీ కేసు వేస్తే అతనికి ఏమంటారు సూసైడల్గా ప్రేరేపించినందుకంటే ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు కాబట్టి 5 ఏళ్ల శిక్షని 2.5 ఏళ్ళు చేశారు. తర్వాత ప్రత్యూష కుటుంబానికి 40,000 ఇవ్వాలని చెప్పారు. అంటే ఎంత అన్యాయం అండి. ఒక విక్టిమ్ కుటుంబానికి 40,000, ఒక 5,000 నుంచి 40,000 చేసి అంత పరిహారం ఇస్తే అయిపోతుందా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఎంత ఫ్యూచర్ ఉంది. అమ్మాయి ఒక మంచి హీరోయిన్గా నిలదొక్కుంటోంది. మీరు తమిళంలో కూడా మంచి సినిమాలు ఉన్నాయి అమ్మాయివి. తెలుగులోనే కాదు తమిళంలో కూడా అమ్మాయి హిట్ అవుతోంది. మంచి సినిమాలు చేసింది. మంచి హీరోయిన్గా అయ్యే అమ్మాయి ఈ రకంగా చనిపోతే అంటే అప్పట్లో చాలా చెప్పుకున్నారు రాజకీయంగా ఈ కేసుని నీరుగార్చారు అని కూడా అప్పట్లో మాటలు వచ్చాయి. కాబట్టి ఇవాళ ఆ తల్లి వేదన ఏదైతే ఉందో దాని మీద కోర్టు ఆలోచించాలి. 3 ప్రభుత్వ డాక్టర్స్ అమ్మాయి మీద ఎటువంటి రేప్ అటెంప్ట్ జరగలేదని చెప్పారంటే దాన్ని 100% తీసుకోవటానికి మాత్రం ఆవిడ ఒప్పుకోరు. అది ఎందుకంటే ఆ తల్లి చూశారు కాబట్టి ఆవిడ నిన్న మళ్ళీ బయటకు వచ్చి నా కూతురికి ఇలా అయింది అని ఏ తల్లి చెప్పదు కదా. అండ్ తన బాడీ పైన మార్క్స్ కూడా నేను చూశాను. దాన్ని మీరు ఎలా కొట్టిపారేస్తారు? అది ఆవిడ ఇప్పుడు ఒక తల్లిగా ఆవిడకి తెలుసు ఆ వేదన ఏంటో. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగిందో లేదో తల్లికి తెలుసు. కాబట్టి మన ఆవిడ మాటలు విశ్వసించవచ్చండి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఎందుకంటే ఇవాళ అతన్ని తప్పించే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారా? మరొకటి ఏంటంటే ఆ పిల్లకి అసలు అలా జరగలేదు, ఓన్లీ ఆ పిల్ల సూసైడ్ అటెంప్టే చేసుకుంది అంటాం కూడా అది నమ్మశక్యంగా లేదు. కాబట్టి వాళ్ళ అమ్మగారు ఏదైతే చెప్తున్నారో సరోజిని గారు, ఆవిడకి న్యాయం జరగాలండి. కోర్టులు కూడా మరొకసారి ఆలోచించాలి. ప్రభుత్వ డాక్టర్స్ 3 చేత చేయించారు కాబట్టి మళ్ళీ ఒక ప్రైవేట్ డాక్టర్ చేత చేయించచ్చా అంటే మనకు తెలీదు అట్లాంటి వెసులుబాటు ఉందో లేదో. ఆ రకంగా కూడా చేసి ఇవాళ ఆవిడ ఒంటరి పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఆవిడకి తప్పకుండా న్యాయం జరగాలి. ప్రత్యూష ఆత్మకి శాంతి కలగాలంటే సరైన శిక్షలు పడాలని మనం కోరుకుంటున్నాం. ఇంకా వెనకాల ఇంకెవరైతే ఉన్నారో ఈ కేసులో ఒక ఇతని సిద్ధార్థ పేరే వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా అక్కడ ఎవరున్నారు ఏంటి వాళ్ళకు కూడా శిక్షలు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళ మదర్ అంత గట్టిగా చెప్తున్నారు కదా నిజంగానే రేప్ అటెంప్ట్ జరిగింది అని చెప్పి. అండ్ అప్పుడు ప్రభుత్వం డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు. అండ్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇప్పుడు గుర్తుంటే విజయవాడ ఆయిషా కేసు కూడా ఇట్లానే జరిగిందని అంటే మళ్ళీ మొత్తం కూడా పోస్ట్ మార్టం చేయడానికి కోర్టు అనుమతించింది. మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఒకవేళ అంటే వీళ్ళ మదర్ ఇంత గట్టిగా వాదిస్తున్నప్పుడు ఇప్పుడు కోర్టు ఏమైనా మళ్ళీ ఇంకొకసారి ఆ వాదనలు వినే అవకాశం ఉందంటారా? మళ్ళీ దాని వెనక వాళ్ళ మదర్ అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి. ఖచ్చితంగా. ఎందుకంటే తల్లి అనే వ్యక్తి అబద్ధం చెప్పదు. అందులో కూతురికి ఇలా జరిగిందని ఏ తల్లి చెప్పుకోవడానికి ఇష్టపడదు. కానీ ఆవిడ చెప్తున్నారంటే వేదన అది. కాబట్టి దీని మీద కోర్టులు కూడా దృష్టి పెట్టాలండి. ప్రభుత్వాలు ముందుకు రావాలి. ఈ అమ్మాయి కేసు మళ్ళీ తిరగదోడి మళ్ళీ అమ్మాయికి న్యాయం జరిగేలాగా చేయాలి. ఖచ్చితంగా చేయాలి.
అండ్ అప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉండడం వల్లనే ఈ కేసు ఇంతవరకు ఇంకా సాగుతోంది అని అనుకోవడంలోని నిజమే అనుకోవచ్చమ్మా. ఎందుకంటే ఇన్నేళ్ళు 23 ఇయర్స్ అయిపోతుంది దాదాపు ఆమె చనిపోయి. ఇప్పటికీ కూడా ఎవరు హంతకుడు, ఎవరు హంతకుడు కాదు అన్న దానిపైన ఇంకొక క్లారిటీ రాలేదు. కేవలం సిద్ధార్థ్ పేరే వినిపిస్తోంది. మరి ఇప్పుడైనా నిందితులు ఎవరనేది పట్టుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అది మనం ఎలా చెప్తాం, ఇప్పుడు ఆయేషా కేసు కూడా అలాగే అయింది కదా. ఇప్పుడు రాజకీయంగా ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఏంటి మనకు తెలియదు, కానీ మనం రిక్వెస్ట్ చేస్తాం అంతే, రాజకీయ నాయకులు ఇలాంటి వాటిలో తలదూర్చకండి, ఎంతటి పెద్దవాడి కొడుకైనా కూడా శిక్ష పడేలా చూడండి అని మాత్రం మనం కోరగలమండి. ఏది ఏమైనా ఇవాళ ప్రత్యూషకి జరిగిన అన్యాయం మరి ఆడపిల్లకి జరగకూడదు. ప్రత్యూష తల్లిగారు చెప్తున్న ఈ వాస్తవాలను దృష్టిలో పెట్టుకుని కోర్టు ఖచ్చితంగా ఈ కేసుని మళ్ళా తీసుకుని దీని మీద తిరిగి పునఃవిచారణ చేస్తే బాగుంటుందని మనం చెప్తున్నాం.